బీజేపీ జిల్లా అధ్యక్షులకు మద్దతు రావాల్సిందిగా సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. ఎన్డీఏ కూటమి నాయకులపైన ఆలోచనలు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి అంశంలో కూడా ఈ 5 సంవత్సరాలు జెండా మోస్తున్నాం, ఇబ్బందులు పడున్నాం, పోరాడాం. 5 సంవత్సరాలు పోరాటమే ఉన్నాం. ముందు వరుసలో ఎవరెవరో వచ్చేస్తా ఉన్నారు, ముందు వరుసలో ఏదో కంపెనీలు అటున్న కప్పలు ఇటు ఎగురుతా ఉన్నాయని చెప్తా ఉంటున్నారు చాలా మంది. వారి తరఫున కూడా చెప్తా ఉన్నాం, తప్పకుండా ఈ 5 సంవత్సరాలు జెండా ఎవరైతే మోసారో వారందరికీ కూడా న్యాయం జరుగుతుందని అందరికీ ఆశిస్తాను. ఎవరు వారికి పని చేశారు చూస్తా ఉన్నారంటే మన పార్టీకి పనిచేసిన వారు పరిశీలిస్తా ఉన్నారు. అతి దగ్గరలోనే నామినేటెడ్ పదవులతో పాటు ఎండోమెంట్స్ పరంగా దేవాలయ పరంగా కూడా అన్ని పదవులు కూడా వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయనే విషయం అందరూ కూడా గమనించాలి. నిరుత్సాహ చెందవద్దని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏ కార్యక్రమం సరే పార్టీలు వేరేందుకు మనందరూ ఒకే ఉమ్మడిగా ముందుకెళ్తున్నాం కాబట్టి ఆ విధంగా ప్రస్తుతానికి చాలా చక్కగా అందరికీ కూడా తగిన గౌరవం ఇస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా చూస్తూ అన్ని విషయాల్లో భాగస్వామ్యాన్ని ఇస్తూ అందరూ కూడా కలిసి పనిచేస్తాం. ఈసారి కాదు మరో టర్మ్ కూడా ఈ ఎన్డీఏ అధికారులు వచ్చే విధంగా మనందరూ కూడా కృషి చేస్తాం. మీ అందరూ కూడా ఆ విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అభినందన సత్కారం చేస్తుంది గ్రహీతులకు మరొకసారి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కూడా ఏదో ఒక రూపాన ఏదో ఒక విధంగా ఏదో నామినేటెడ్ పదవిలో ఉంటూ వీళ్ళతోటి పాటు మనం కూడా ప్రజలకు సేవ చేస్తూ మన మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మనం నిలబెట్టుకుని ఏమైతే మన ఎన్డీఏ కూటమి ప్రజలు అద్భుతంగా విజయం ఇచ్చారో ఆ విజయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి సేవలు చేస్తూ అదేవిధంగా మన నాయకులు కూడా కార్యకర్తలు మనోభావాన్ని గుర్తించాలి. అందరికీ కూడా సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉండాలని ఆశ. దుష్పరిపాలన నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మరి కాపాడడానికి ఇతోధికంగా రాష్ట్ర స్థాయిలో అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని అనేక ఇబ్బందులు ఎదుర్కొని పోరాటం చేసి జాతికి స్ఫూర్తి నింపినటువంటి మరి గొప్ప నేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే వారికి కేంద్ర స్థాయిలో మార్గదర్శకత్వం చేసి అడుగడుగునా ఈ రాష్ట్రంలోని తెలుగు నేల మీద ఈ చీకటి పాలన పోయే వరకు మరి చేదోడు వాదనగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం, ఈ సమిష్టి నాయకత్వం ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉండాలి. అందరూ నాయకులు ఒకే వేదిక మీద కనబడితే కార్యకర్తలకు వచ్చేటటువంటి మనోధైర్యం, మానసిక బలం రెట్టింపోతుందనేటువంటి ఆలోచనతోటే ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. 73,000 మెజార్టీ తీసుకురావడానికి నిరంతరం కృషి చేసినటువంటి ఏ కార్యకర్తని నాయకులు కానీ ఎవరు చెప్పినా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నా అందరి కోసం మేము త్యాగం చేస్తాం. ఎవరెవరో ఎలా మాట్లాడినా నాకు అనవసరం. మా వాళ్ళ కోసం మేము ఇందా చెప్పారు వస్తానంటే ఒక రూల్ పెట్టాం రాజమండ్రి సిటీలో. ఆ డివిజన్లో ఉన్న పెద్దలందరూ కూడా అంగీకరించి ఆహ్వానిస్తే తప్ప మా పెద్దలను చెయ్యం. మేము మీ అందరినీ కూడా సమానంగానే చూస్తామని మా అబ్బాయి చెప్పకనే తీర్పు చేస్తాం.
ఎవరికి జడిసే ప్రసక్తే లేదు. కాబట్టి నాకు ఎర్రా వేణుగోపాల్ గారి అందుకు కలిసి పనిచేశాం. నేను అధ్యక్షుడిగా, ఆయన ప్రధాన కార్యదర్శిగా బ్రహ్మాండంగా చేసి నియోజకవర్గాలు మారుతూ ఉంటాయి. అయినా ఆ గత స్మృతులు మర్చిపోమని ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదర సమానుడు ఎర్రా వేణుగోపాలరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నా పార్లమెంటరీ నియోజకవర్గంలో తెలిసినటువంటి ఎమ్మెల్యేలందరికీ చిరు సత్కారం చేయడం చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఈ చిరు సత్కారం మేము పొందడంలో అసలు భాగస్వాములు కిందే ఉన్నారు. మీకంటే మేమెంత కష్టపడ్డామో మాకంటే రెట్టింపు ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ఆర్నిశలు రాత్రులు పగల తగ్గిస్తూ కేసులు అనుభవిస్తూ బాధలు అనుభవిస్తూ ఎన్నో అవమానాలు గురైనప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనే ఒక్క ఇంచు కూడా తగ్గకుండా అదే కసితో గెలిపించి మమ్మల్ని కూర్చోబెట్టినందుకు కింద ఉన్నటువంటి ఈ యొక్క ఎన్డీఏ నాయకులందరికీ శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ 14 నుంచి 19 దాకా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి బంధాలు ముందుకెళ్ళినా కూడా ప్రజలు ఇంకేదో ఆశించారు. ఒక్కసారి అంటే నమ్మారు, దగాపడ్డారు. ఈరోజు నా రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకుని మరలా ఘన విజయాన్ని చేకూర్చారు. విర్రవీగిన నాయకుడికి గుణపాఠం చెప్పారు. నేనే శాశ్వతం, రాష్ట్రం నా జాగీర్దార్, నా ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తాను, మీరెవరు అడగడానికి ఒక నియంతలాగా డిక్టేటర్ లాగా పనిచేశాడు. ఫలితం 11 సీట్లకు పరిమితం అయ్యాడు. ఇక్కడ వేణు గారు మా అందరికీ సన్మానం అన్నారు. నేను వద్దన్నాను. నాకెందుకు? 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఎన్నెన్నో సంబరాలు చూసాం, ఎగుడు దిగుడు చూసాం, కష్ట సుఖాలు చూసాం. ఎంతో మంది విలువైన మిత్రులకు కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళని చూసాం. 42 సంవత్సరాలుగా పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడి ఈ రోజుకి అలాగే కష్టపడుతున్న అనేక మంది కార్యకర్తలను చూస్తా ఉన్నాం. కూడా సిటీలో కానీ రూరల్లో కానీ అనేక మంది మిత్రులు కలుసుకునే అవకాశం వస్తూ ఉంది. మాటని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కారణం ఏంటంటే మీరందరూ కష్టపడి పని చేయకపోతే, మీరందరూ అహర్నిశలు పార్టీల కోసం కృషి చేయకపోతే మీరు ఈ స్థాయికి చూడేవాళ్ళం కాదు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఒక్కరికే దొరుకుతుంది. వాళ్ళు ఎమ్మెల్యేగా నెగ్గడానికి పనిచేసే వాళ్ళు మాత్రం లక్షల్లో ఉంటారు. అలాగే లక్షల్లో ఉన్నటువంటి మీరందరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నెగ్గడమే జయంగా మీరు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్సుమాన్యం తెలియజేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట అందరూ వింటూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎనర్జీ లెవెల్స్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది మా అందరికీ. ఉదయం 10 గంటలకు ప్రారంభించి రాత్రి 9 గంటల వరకు కూడా ఒకే తరహా ఎనర్జీ తోటి, ఎక్కడ మొహంలో అలసట కానీ, ఎక్కడ ఏదో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కానీ లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన మాకిచ్చినటువంటి మార్గనిర్దేశకత్వం. కలెక్టర్లకి యంగ్స్టర్స్ వాళ్ళందరూ వాళ్ళ యొక్క 30-35 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యంగ్స్టర్స్ కి వాళ్ళకి సరైన శక్తినిచ్చి రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఎలా నడపాలనేటువంటి విషయంలో దిక్సూచిగా ఆయన చెప్పినటువంటి మాటలు మా అందరికీ శిరోధారిగా ఉన్నాయి. ఒక పక్కన ఆయన గొప్పతనం అలా ఉంటే, మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు తన స్పీచ్ లో, నేను అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవడానికే రాజకీయాల్లో ఉన్నటువంటి మాటని ఆయన చెప్పినప్పుడు అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తపరిచారు. ఎందువలనంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం మొత్తం నొల్లుకు నిండిపోయింది, మొత్తం ఊడ్చేశారు.
మీకు జలజీవన్ మిషన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇచ్చే డబ్బును కూడా వాళ్ళు వేరే వాటికి వాడేశారు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశామని చెప్పి అందులో వాళ్ళు లెక్కలు చెప్పేది 2 లక్షలకి మాత్రమే. మిగతా 5 లక్షల కోట్ల రూపాయలు ఏవయ్యాయి? మీరు బటన్ నొక్కారంటున్నారు. మీరు నొక్కినటువంటి బటన్కి ప్రజలకు వెళ్ళింది 2 లక్షల కోట్లు మాత్రమే. మిగతా డబ్బు ఏమైంది అనేటువంటి దానికి వారి దగ్గర సమాధానం లేదు. ఇవాళ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ పెన్షన్లో 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేయటువంటి సామాన్యమైన విషయం కాదు. ఇవాళ ఆర్థిక ఖజానా గురించి చూస్తే సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి కనుక, పేద ప్రజల పట్ల ఆలోచన ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి కనుక వారిద్దరూ కలిసి మాత్రమే ఈ పెన్షన్ని 3,000ని 4,000 చేశారనేటువంటి మాటను కూడా మీకు మనం చేస్తున్నాను. ఇవాళ రైతాంగానికి చూస్తే 1,600 కోట్ల రూపాయలు బకాయి పెట్టి పారిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్ళు ఇచ్చిన ధాన్యానికి, రైతు భరోసా కేంద్రంలో అమ్మినటువంటి ధాన్యానికి ఇవ్వవలసిన డబ్బు, వేయవలసిన బ్యాంకులో డబ్బు 1,600 కోట్ల రూపాయలు ఉంటే అది ఇవ్వకుండా వాళ్ళు తప్పుకుంటే ఇవాళ బాధ్యత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఇప్పటికే నా పార్టీ నుంచి 1000 కోట్లు తెచ్చి ఆ డబ్బుతోటి కొంతమందికి ఇవ్వటం, ఇంకా మిగతా 600 కోట్లు కూడా ఏదో రకంగా సమకూర్చుకుని రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమం చేయటం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు, ఎర్రకాలం ముప్పు వల్ల నిడదవోలు నియోజకవర్గంలో గోదావరి ముప్పు వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి డబ్బున్నా లేకపోయినా రైతుని ఆదుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. నిన్న వారు ఇచ్చినటువంటి మంత్రిగా కూడా అవకాశం వచ్చింది కనుక 7 నియోజకవర్గాల్ని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషిని ఎమ్మెల్యేలతో కలిసి నేను చేస్తాననేటువంటి మాటను కూడా చివరిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరూ నమస్కారం. అభ్యస్తంభూతం ప్రథమ్యేన సాచావిష్కర్మణస్ యజ్ఞాయ దైవే ఊర్ధ్వం జగాదు భేషజం సంచతిష్పదే చూడండి సార్, అందరూ చూడండి. నిలుచుండి